కానీ గేరతాయి అంతే మొహం మీద. ఓహో, చీమలు వస్తాయి. చీమలు రానేది కదా సార్ వాటికి? లోపలికి వెళ్ళవండి, ఏమి రాకుండా చూడండి ఎలా సీల్ చేసుకున్నాయి. అవే సీల్ చేసుకున్నాయి, తీయంగానే వస్తాయి ఈగలు. చూడండి ఇక వీటిలో ఈ కుండలాగా పెట్టుకుని ఆ కుండల్లో స్టోర్ చేసుకుంటే స్టోర్ చేస్తుంది. అవును, దీన్ని సక్ చేయడానికి చిన్న మిషన్లు ఉంటాయి, ఆ మిషన్ తో సక్ చేసుకుంటాం మనం. కావాలంటే మనం సక్ చేసుకోవచ్చు, లేదా డైరెక్ట్ గా తీసుకుని తినేయచ్చు. అవును, అంటే వ్యాక్స్ తో కలిపి. వ్యాక్స్ తో కలిపి వ్యాక్స్ చిన్న చిన్న పువ్వుల నుంచి తీసుకొస్తుంది హనీ. ఇది 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 వచ్చేసి సెరెనా ఇండికా. సెరెనా ఇండికా. ఇవి కుడతాయి. ఓ, దేశవాళీ ఈగలు. దేశవాళీ. ఓకే, ఇదంతా గుడ్డు. ఎగ్. ఇదంతా ఎగ్. అవును, ఆ చాంబర్స్ ఏమో హనీ చాంబర్స్. పైన ఉండేది హనీ కొంచెం. ఓకే, మనం ఎతికితే రాణి కూడా కనపడుద్ది ఇందులోనా. రాణి ఈగ వేరే విడిగా ఉంటుందండి. కలర్ చేంజ్ ఉంటుంది, అది కలర్ చేంజ్ ఉంటుంది, కొంచెం పెద్దగా ఉంటుంది అన్నమాట. లీడర్ ఆఫ్ చాంబర్. అది ఉంటేనే పెట్టి యాక్టివ్గా ఉంటుందండి. ఒక దాంట్లో ఒకటే ఉంటుందా? ఒక దాంట్లో ఒక రాణి ఈగ ఉంటుంది. ఇది వచ్చేసి పోతే గుడ్డు, అంటే మగ పురుగు వస్తుంది దాంట్లోంచి. ఓకే, ఇవన్నీ ఆడగుడ్లు వస్తాయి. ఓకే, పోతు గుడ్లు ఎక్కువ ఉంటే దాంట్లో జనాభా పెరుగుతుంది. ఇది మళ్ళీ అది డివిజన్ అవడానికి రెడీగా ఉన్నాయని అర్థం. చాలా జాగ్రత్తగానే చేయాలి కదా ఇది. జాగ్రత్తగా చేయాలండి. కుడుతుంటాయి, మనం భయం లేకుండా తీస్తే కొట్టవు. ఫస్ట్ వాటిని మనం అర్థం చేసుకోవాలి. ఇదంతా పుప్పొడి, ఇది తేనె. అంటే మీరు ఆల్రెడీ ఎక్స్ట్రాక్ట్ చేశారా దీని నుంచి? మనం చేసుకోవచ్చు, కావాలంటే మనం కట్ చేసుకోవటమే. మనకి తేనె కావాలనుకుంటే అట్లా ఏంటంటే మామూలుగా వీటిని డెవలప్ చేసి ఎప్పుడన్నా ఇయర్లీ ఒక 10 బాక్సెస్ అట్లా అమ్మేస్తుంటా. మనకి ఏంటంటే ఎడిషనల్ సైడ్ ఇన్కమ్. అంటే ఇవి ఎన్ని బాక్స్? ఇప్పుడు ఈ బాక్స్ ఉంది, ఇంకొక రెడీ అయిన తర్వాత దీంట్లో ఏగలు ఫుల్ అయిన తర్వాత మనం దాన్ని డివిజన్ చేసుకోవచ్చు, దీని నుంచి ఇంకో బాక్స్ తయారు చేసుకోవచ్చు. సో అట్లా బాక్స్ రెడీ, అట్లా ఒక 10 బాక్సెస్ 20 బాక్సెస్ మనకు ఖాళీ ఉన్నప్పుడు రెడీ చేసుకొని ఇయర్లీ ఒక 10 బాక్సులు అమ్మేస్తాం. ఎవరైనా క్రాసింగ్ కి ఎవరైనా వచ్చినప్పుడు ఇట్లా ఎవరైనా కావాలంటే ఒక బాక్స్ ఇచ్చేస్తాం. ఒక 5000 అట్లా బాక్స్ అమ్మేస్తాం. సో మీరు హనీ సేల్ కోసం కాదు, హనీ అంటే మీకు చుట్టూ ఫ్లవరింగ్ ఎక్కువ ఉండాలి. మనకు కావాల్సిన హనీ మట్టికి తీసుకోవచ్చు దీంట్లో. లేదు మనం కమర్షియల్ గా మన ఎడిషనల్ ఇన్కమ్ కోసం అయితే కనుక పామ్ ఆయిల్ లో సూటబుల్ కాదు, అది హనీకి.